సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా ఉత్సాహధ్వనులతో ఊరేగితివే. దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా ఉత్సాహధ్వనులతో ఊరేగితివే. ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా దిగులు చెందకే ఓ మనసా. ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా దిగులు చెందకే ఓ మనసా. మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుతో నడుస్తున్న శిష్యులు సమరయ ప్రాంతాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభుకి పొలాలు చూపించారు. బోధకుడా, ఈ పొలములు పండి ఈ ప్రాంతంలో సమృద్ధిగా భోంచేయాలంటే ఇంకా ఒక 4 నెలలు పడుతుంది బోధకుడా అని చెప్తున్నారు. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీ కన్నులు పైకెత్తి చూడండి, పొలములు ఇప్పుడే కోతకి సిద్ధముగా ఉన్నాయి, ఇంకో 4 నెలలు అక్కరలేదు, సమృద్ధిగా మీరు భోంచేయవచ్చు, మీ కన్నులు పైకెత్తి చూడండి అని అన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఇది ఎలా సాధ్యం? ఇంకా 4 నెలలు ఉండాలి కదా. ఈ రోజుల్లో కూడా అనేకుల జీవితాలలో ఒక ఇల్లు కట్టాలని అనుకుంటారు, కానీ ఇంకొక 4 సంవత్సరాలకైనా ఒక ఇల్లు కట్టగలమా? అనారోగ్యంతో బాధపడే వాళ్ళని చూసి ఇంకొక 4 సంవత్సరాలకైనా వీడు ఆరోగ్యంగా బట్టగట్టి తిరగలడా అనే అనుమానం. ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, ఆరోగ్య స్థితిగతులే కానివ్వండి, ఆశ్రయమే కానివ్వండి, ఇంకా కొంతకాలం పడుతుంది, ఇంకా కొంతకాలం పడుతుందని నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు ప్రజలు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం ద్వారా ఈరోజు మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నాడు. ఏమనంటే, ఇంకో 4 నెలలు అక్కర్లేదు, ఇంకొక 5 సంవత్సరాలు అక్కర్లేదు, ఇంకొక 4 రోజులు కూడా అక్కర్లేదు. వెంటనే మీరు ఈ అద్భుతాన్ని, మహత్కార్యాన్ని చూస్తారు. ఎలా చూస్తారంటే, మీరు ఆకాశం వైపు కన్నులు ఎత్తినప్పుడు. యేసు ప్రభువుకి ఒక అలవాటు. ఆయన రోగులకి ప్రార్థన చేయాలని అనుకున్నప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రోగులకి ప్రార్థన చేసేవారు. అప్పుడప్పుడు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు, ఇవన్నీ నేను చేస్తున్నావు కావు, నా తండ్రి చిత్తం నేను చేస్తున్నాను అని అనేవాడు. ఒకసారి ఏం జరిగిందంటే, 3 రోజుల పాటు గలిలయ సముద్ర తీరాన ఉపవాస ప్రార్థనలు ప్రభువే జరిపిస్తున్నారు. ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే సమయం అది. అప్పుడు యేసుప్రభు అంటాడు, శిష్యులారా, మీరు వీళ్ళకి ఆహారం పెట్టండి, మార్గ మధ్యంలో వీళ్ళు సొమ్మసిల్లిపోతారేమో అని వాళ్ళతో అన్నాడు. వాళ్ళన్నారు, అయ్యా, ఇంతమందికి అవసరమైన రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి? మన దగ్గర అన్ని పైసలు లేవు కదా. ఒకవేళ ఉన్నా ఇన్ని రొట్టెలు ఒక్కసారి మనకు ఎక్కడ దొరుకుతాయి? మీరు వాళ్ళని పంపించేయండి, వాళ్ళ బాధ లేదో వాళ్ళు పడుతారు అన్నట్టుగా మాట్లాడారు.
అయితే ప్రభు అంటాడు, కాదు, మార్గ మధ్యంలో వాళ్ళు సమస్యలిపోతారు గనుక మీరు వాళ్ళకి ఆహారం పెట్టండి అని బలవంతం చేశారు. వీళ్ళు అసాధ్యం అంటారు, కానీ ప్రభు అంటాడు దేవునికి సమస్తము సాధ్యం అంటాడు. అంతలో ఓ చిన్న బాబు పైకి లేచి, బోధకుడా, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. శిష్యులకి అందరికీ ఆశ్చర్యం అనిపించి, ఒరేయ్, 5,000 మందికి రొట్టెలు పంచాలని మేము వాటి గురించి ఆలోచిస్తున్నావురా, నీవు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టుకొని ఏం చేయమంటావు? కూర్చో, పెద్ద మనగాళ్ళు వేసావు అన్నట్టుగా మాట్లాడారు. అయితే ప్రభు అంటాడు, ఆ చిన్నవాణిని నా దగ్గర పంపించండి. ఆ చిన్నవాడు వెళ్ళి ఆ రొట్టెలు చిన్న చేపలు యేసు ప్రభు చేతికి ఇవ్వడం జరిగింది. ప్రభు వెనువెంటనే వాటిని చేతికి అందుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాటిని విరిచి పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టండి, ప్రజలకి ఇవి పంచిపెట్టండి అన్నాడు. శిష్యులు పంచిపెట్టారు. అసాధ్యము అన్న శిష్యులే సాధ్యమయ్యేటట్లుగా అందరికీ పంచారు. అందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఆయన విరిచిన ముక్కలు ఇంకా 12 గంపలు అలాగే ఉన్నాయి. ఎంగిలి ముక్కలు కాదండి. నా ప్రియమైన సహోదరులారా, వాళ్ళందరూ తిని తృప్తి పడ్డారు, సమృద్ధి కలిగింది. ఈ సమృద్ధి ఎలా కలిగిందంటారు? ప్రభువుకు ఒక అలవాటు, ఆకాశం వైపు కనులెత్తడం. మనుషుల ముఖం చూసేదానికంటే కూడా, ఆ దేశం ఈ దేశం వైపు చూసేదానికంటే కూడా యేసయ్య వైపు చూడటం మన జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప పాఠం. అది ఆయన మనకు నేర్పించాడు. ఆయన అలవాటు మన అలవాటుగా మారాలని ఆయన ఆశించాడు. ఈ రోజుల్లో ఇలాంటి సభలు జరిగినప్పుడు మనం గమనిస్తుంటాం, ఇంత ఖర్చు అయింది, ఇంత కానుకలు వచ్చాయి, ఇంకా ఇంత అప్పులు ఉన్నాయి అని చెప్పుకోవడం, ఇంతమంది ఇప్పుడు చందాలు ఇచ్చేవాళ్ళు కావాలి అని కోరుకోవడం మనం సహజంగా చూస్తుంటాం. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఇది దేవుని పనేగానైతే, దేవుడు అంగీకరించిన పరిచర్యగానైతే ఈ అప్పుల బాధలు ఎందుకు వస్తాయి, ఈ లోటు ఎందుకు కలిగి ఉంటుంది అని ఒక్కొక్కసారి నేను ఆలోచించడం కూడా జరుగుతుంది. అటువైపు ఇటువైపు చూస్తున్నప్పుడు మనం అనుభవించేది ఏమిటంటే లోటు బడ్జెట్. అయితే ఆకాశం వైపు చూసినప్పుడు మిగులుతున్నటువంటి అనుభవాలు, సమృద్ధిగా కలుగుతున్న అనుభవాలు మనం అనుభవించగలుగుతాం. అప్పులు పాలు కాము, వడ్డీలు కట్టవలసిన అక్కర అసలే ఉండదు. కనుక నా ప్రియమైన సహోదరులరా, మీరు మీ అవసరాలను బట్టి ఎటువైపు చూస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఒకసారి నా జీవితంలో జరిగిన ఒక సంభవాన్ని మీకు అర్థమయ్యే శైలిలో చెప్తాను, వినండి. అప్పుడు నాకు సరిగ్గా వయసు 20 ఏళ్ల వయసు. బైబిల్ బ్యాగ్ తగిలించుకొని గ్రామం తిరుగుతున్న రోజులు అవి. అప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ తల్లి నన్ను అట్లాగే చూస్తుంది. ఏంటమ్మా అలా చూస్తున్నారు అన్న. బాబు, మా చనిపోయిన బాబు నిన్ను చూస్తుంటే గుర్తొస్తున్నాడు గనుక నిన్ను అందుకు అలా చూస్తున్నాను బాబు అనింది. దేవునికి స్తోత్రం అన్నా నేను. వెంటనే ఆమెనింది, బాబు, ఇల్లు నీళ్ళు అనుకో, ఎప్పుడు సమృద్ధిగా ఆహారం ఈ టేబుల్ మీద ఉంటుంది, నువ్వు ఇటువైపు ఎప్పుడు వచ్చినా సరే శుభ్రంగా భోంచేసి విశ్రాంతి తీసుకొని ప్రభు సేవ చేయనాయన. ఏ తల్లి కన్నా బిడ్డవో, నా బిడ్డ పోయాడు, నేను నా కళ్ళతో నా బిడ్డలాగా చూసుకుంటున్నాను అని చెప్పింది. నేను ఎప్పుడు ఆ ఇంట్లో భోంచేసినోడిని కాను. సరే, ఆ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఒకసారి ఆ ప్రాంతానికి వచ్చాను. వచ్చినప్పుడు బస్ ఛార్జీ మాత్రమే ఉంది, జేబులో పైసా కూడా లేదండి. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలప్పుడు బస్ స్టాండ్లో బస్ దిగాను. ఆకలి అవుతుంది,
తినే వయసు కానీ పైసలు లేవు. ఏం చేయాలో అర్థం కాదు. సరే, అప్పుడు సడన్గా ఆలోచనలోకి వచ్చింది ఆ తల్లి. అమ్మ ఉంది కదా ఇక్కడ, ఆమె ఎప్పుడొచ్చినా భోజనం రెడీగా ఉంటుంది బాబు, తినమని చెప్పింది కదా, తల్లిలాంటిది, ఇల్లు నీదేని బాబు, నాది అనుకోవద్దని చెప్పింది కదా, వెళ్ళిపోదాం భోంచేద్దామని అలాగా తల్లిని గుర్తు చేసుకుంటూ ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఇంత తాళపు కప్ప ఆ ఇంటికి వేసినారు. ఇటెటో బయటికి వెళ్ళింది, వస్తుంది, తలుపు తీస్తుంది, శుభ్రంగా భోంచేయచ్చని నేను కాసేపు అక్కడే నిలబడ్డా. ఆ పక్కింటి వాళ్ళు అంటారు, బాబు ఈమె కొరకు నువ్వు ఉంటున్నావా, ఈ మామగారి కొరకు? ఇంకో 4 రోజులు రాదు ఈమె, వచ్చిన వాళ్ళకి మమ్మల్ని చెప్పమంది అన్నసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఇక ఉసూరం అంటూ వెళ్ళిపోతున్నా. దారిని వెళ్తున్నప్పుడు ఎవరో నాతో మాట్లాడినట్టు, ఏసనా నిన్ను నా సేవ చేయమని నేను పిలిచాను, నా ముఖం చూడకుండా నీవు మనుషుల ముఖం చూసి పరిగెత్తుతావా? ఎప్పటి నుంచి అలవాటు నేర్చుకున్నావు నువ్వు? మనుషుల ముఖం చూస్తావా, సిగ్గుపడతావు, జాగ్రత్త అని ఎవరో హెచ్చరించినట్లు, పలకరించినట్లు అనిపించింది. వెంటనే నేను పక్కకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రభువా నన్ను క్షమించు, నా జీవిత కాలమంతా మనుషుల ముఖం చూడకుండా మీ ముఖం చూస్తానయ్యా, మీరు నన్ను నడిపించండి. ఎలా నడిపిస్తారో నాకు తెలియదు, మీరు నడిపించండి బాబు అని కన్నీటితో ఒక చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిచి ఇలా బయటకు వచ్చా. వచ్చిన వెంటనే ఒక అబ్బాయి, ఎవరో నా వయసు అబ్బాయే, నా వెంట తిరుగుతున్నాడు. ఏయ్ ఎవరా నువ్వన్నా? నీ పేరు ఎస్ అన్న కదా అన్నాడు. అవును. మీది నెల్లూరు కదా అన్నాడు. అవును అన్నా. మీరు నాకు తెలుసండి అన్నాడు. తెలిస్తే ఏం చేయమంటావు? నేను ఇంతవరకు అన్నం తినలేదు, 3 గంటలు అయిపోయింది, లారీ చెడిపోయింది, మా లారీ అక్కడ షెడ్లో పెట్టాను, అన్నం తినలేదు అన్నాడు. నా భయం వేసింది, నన్ను డబ్బులు అడుగుతాడేమో నన్ను. తర్వాత అంటాడు, నాకు ఒక ఆశ ఉంది, తీరుస్తారా అన్నాడు. ఏమిటంటే నాతో కలిసి మీరు కూడా భోజనం చెయ్యాలి అన్నాడు. నేను ఎప్పుడెప్పుడు అని ఉన్నాను కదండి ఆకలితో. సరే వెళ్దాం పదండి, హోటల్కి వెళ్ళాం. ఆడ తిండిపోతాడు, ఏమో తింటున్నాడు. వాడు ఏమైతే తింటున్నాడో అన్నీ నాకు పెట్టిస్తున్నాడు. వాడు పెట్టినలా తింటా వస్తున్నాను. ఆ తర్వాత హోటల్ బయటకు వచ్చిన తర్వాత పైకి బోర్డు చూస్తే బోర్డు మీద ఏమని రాసిందంటే రాజుల భోజనము అని రాసింది. అప్పుడు నేను కంటి నిండా నీళ్లు పెట్టుకుని ప్రభువుకి స్తోత్రాలు చెప్పుకున్నా. ప్రభువా, ఆ ముసలమ్మని నా మనసులో పెట్టుకుని ఆ ముఖం చూసి నేను వెళితే ఇంతలా తాళపు కప్ప వేయించావా? మరి నీ ముఖం చూసి నేను బయలుదేరితే నాకు రాజుల భోజనం పెట్టిస్తావా అని అనుకుని ప్రభునందు సంతోషించాను. నా ప్రియమైన సహోదరులారా, నేను చెప్తున్న ప్రతి మాట కూడా జీవితంలో అనుభవిస్తూనే ఉంటున్నాను. అనుభవిస్తున్నాను కనుకనే చెప్తున్నాను కనుకనే అనుభవిస్తున్నాను. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక రాజగృహంలో ఎదుగుతున్నాడు ఒక అబ్బాయి. అతను అన్ని విద్యల్లో ప్రవీణుడు. రాజు దగ్గర పనిచేసే వాళ్ళంతా పనులు ఎలా చేస్తున్నారో ఏమిటో చూద్దామని రాజగృహంలోంచి దిగవచ్చాడు. దిగొస్తే ఒక చోట 2 వ్యక్తులు పెద్ద పేచీలు పెట్టుకొని దెబ్బలాడుతున్నారు. వాళ్ళకెళ్ళి న్యాయం తీర్చాలని ఆశించాడు. కానీ వాళ్ళు సస్య మీద అంగీకరించుకుంటా, నీవెవడవయ్యా మా మీద న్యాయం తీర్చేదానికని అదో రకంగా అతని మీద ఎగబడ్డారు. అప్పుడు అతను ఏం చేశాడో తెలుసండి? బైబిల్ రాసిన మాట ఏంటంటే, అతను ఇటువైపు అటువైపు చూసి ఎవ్వరూ లేనందువల్ల కత్తితో పొడిచి చంపి ఒక వ్యక్తిని ఇసుకలో పాతి పెట్టాడని రాసింది. నా ప్రియమైన సహోదరులారా, చూడవలసిన వైపు ఆకాశం వైపు చూసి ఉండుంటే దేవుడు నరహత్య చేయవద్దు అని చెప్పేవాడు. కానీ ఈ మోషే ఇటువైపు అటువైపు చూసినందువల్ల నరహంతకుడుగా మార్చబడ్డాడు. మరి మీ జీవితాలు ఒకసారి ఆలోచించండి. ఒకసారి నేనేం చేశానంటే,
నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న బాబుని, అరే చల్లటి నీళ్లు తాగాలనిపిస్తుంది, ఐస్ తీసుకురామని పంపించా. ఆడెళ్ళి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ దగ్గర గేటు దగ్గర ఉన్న ఐస్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చినోడు మేడ మీద ఉన్నాను నేను, మేడ మీదకి నా దగ్గర రావాలి కదండి. అలా రాకుండా వాడు మెట్ల మీద కూర్చొని అటు ఇటు చూస్తూ ఈ ఐస్ ముక్కల్ని నోట్లో పెట్టుకొని తిని మళ్ళీ దాంట్లో పెడుతున్నాడు. నేను పైన నుంచి చూశా. వాడు అటు ఇటు చూడకుండా పైకి కానీ చూసి నేను కనబడేవాడిని, వాడు ఆ పని చేసి ఉండేవాడు కాదు. వాడు అటు ఇటు చూశాడు కనుక వాడు ఎంగిలి చేసి అటు పెట్టాడు, పైకి తీసుకొచ్చాడు. ఎలా ఆలస్యం అయింది అన్న. వెంటనే వాడు ఏడ్చాడు, అయ్యా నేను తినలేదు బాబు అని ఏడ్చాడు. వాడు నోరు ఎర్రగా ఉంది కానీ తినలేదు అంటున్నాడు. అంతలో కింద పడి దొరలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నామంటే దొంగని కదా, దొరికానని ఏడుస్తున్నాను. వాడు చేసిన వెధవ పని కొరకు ఏడవలేదు, దొరికాను కనుక ఏడుస్తున్నాను అన్నాడు. ఇలాగే ఈ రోజుల్లో కూడా అనేక మంది జీవితాల్లో పతనావస్థలో ఉండి వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటూ ఉండగా ఆ అక్రమాలు బయటపడినప్పుడు ఏడుస్తారు. కానీ నేను అక్రమాలు చేస్తున్నానే, అపవిత్రతలో బ్రతుకుతున్నానే, ఈ బ్రతుకు నుంచి విడిపించబడాలనే పశ్చాత్తాపం మాత్రం కలగకపోవడం శోచనీయం. అయితే మన జీవితంలో మనం చేయాల్సింది ఈ రోజున ఏమిటంటే ఇటు అటు చూడకుండా మనం పైకి, మన కన్నులు పైకెత్తి చూసినట్లయితే మనం తిన్నగా ప్రభు దగ్గర నుంచి ఆలోచనలు పొంది ఆ విధంగా మన నడక పడక, మన ఆలోచన, మన వ్యక్తిత్వం మలచబడుతుందనే సంగతి వాస్తవం. అందుకే యేసు ప్రభు తనకున్న అలవాటుని మనకు చెప్తున్నాడు, కన్నులు పైకెత్తి చూడండి. ఇక ఆలస్యం లేదు, వెంటనే మీరు కోసుకొని పంటని తిని తృప్తి పొందవచ్చు. మీరు లోటులో బాధల్లో ఉండవలసిన అక్కరేమీ లేదు అని చెప్తున్నాడు. మరొకసారి ఒక స్త్రీ జీవితంలో జరిగిన సంభవాన్ని బైబిల్లో వివరంగా వ్రాయబడి ఉండటం మనం చూస్తాం. తను ఒక వ్యక్తి ద్వారా మోసపోయింది, అక్రమ సంబంధం పెట్టుకుంది, గర్భవతి, కుమారుని కనింది. కానీ వాడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ యజమాని నిర్దాక్షిణ్యంగా తనని, తన బిడ్డని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. ఎంత బ్రతిలాడుకున్నా ఇంట్లో ఉండనివ్వలేదు. ఇంట్లో ఉండనివ్వకపోగా ఈ స్త్రీ తన బంధువుల దగ్గరికి వెళదామంటే అక్కడ రానివ్వరు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నా పాపానికి ఫలితమా ఇది, నా పాపానికి జీతమా ఇది అన్నట్లుగా భయంకరమైన బాధతో బాబుని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయింది. అయితే బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉండెను అని రాసింది. ఒక దగ్గర పద్ధతిగా లేదు, ఇటు తిరుగుతుంది అడు తిరుగుతుంది. తన కళ్ళు ఒక చోట క్రమంగా ఉండవు, మనసు కోరినట్లు ప్రవర్తించేది. చివరికి జరిగింది ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి కొంచెం నీళ్లు కూడా అయిపోయాయి. పిల్లవాడు అల్లాడిపోతున్నాడు, మరణానికి దగ్గరకు వచ్చాడు. తల్లికి ఏం చేయాలో అర్థం కాక వీడి మరణం నేను నా కళ్ళతో చూడకూడదని వాడిని ముళ్ళ పొదల్లోకి విసురు కొట్టి ఎదురుగా కూర్చునింది. క్షేమం దొరకలేదు, సుఖాన్ని కళ్ళతో చూడలేదు. తన పాపం తను వెంటాడుతూ ఉన్నట్టు అనిపించింది. చివరికి బాబుని విసిరికొట్టిన తర్వాత ఒక దగ్గర గుట్టుగా కూర్చొని పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తుంది. అలా విడుస్తూ, అయ్యా చూసే దేవుడు కదా నువ్వు, నా పరిస్థితి నువ్వు చూస్తున్నావా, నా కుమారుని పరిస్థితి చూస్తున్నావా, నన్ను క్షమించవా బాబు, ఎంతటి పాపినైనా క్షమించే దేవుడు కదా అన్నట్లు తన జీవితంలో అదో రకమైనటువంటి ఆక్రందన చేస్తూ ఉండిపోయింది. అప్పుడు ఒక శబ్దం వినబడుతుంది, హాగరు భయపడకు, నీ కుమారుడు చనిపోడు, ఒక జాతికి మూల పురుషుడు అవుతాడు అనే మాట వినబడింది.
అంతలో ఎవరో తన కళ్ళను ముట్టినట్టు, తన కళ్ళు తెరవబడిన కళ్ళతో తన ఎదుటే ఉన్నటువంటి ఓటుని, నీటి ఓటుని చూసినట్లు బైబిల్లో వ్రాసింది. తనకు కళ్ళు లేవని కాదు, ఉన్నాయి, కానీ తెరవబడిన కళ్ళు లేవు, ఊటను చూడగలిగిన కళ్ళు లేవు. అంతవరకు ఆ ప్రాంతంలోనే తిరిగింది, కానీ తనకి ఆ నీటి ఊట కనిపించలేదు. ప్రభు ఎప్పుడైతే ఆ కళ్ళని తెరిచాడో వెంటనే నీటి ఊట చూసి ఆ నీళ్లు బాబుకు తాగించి ఆ బాబుని పెంచుకోవడం జరిగింది. ఆమె ప్రార్థన చేస్తున్న దేవుడు ఆమె బాధని, ఆమె కన్నీళ్ళని చూస్తున్న దేవుడని ఆమె గ్రహించింది. నా ప్రియమైన సహోదరులారా, చాలామంది ఈ రోజుల్లో అవసరాల నిమిత్తమై, తమకున్న బాధల నిమిత్తమై ఇటు అటు తిరుగుతుంటారు. కొంతమంది వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తారు, కొంతమంది వకీళ్ళ దగ్గరికి, కోర్టుల దగ్గరికి వెళ్తారు, మరి కొంతమంది పోలీసు వారిని ఆశ్రయిస్తారు, ఇంకా కొంతమంది హాస్పిటల్లో ఉన్న డాక్టర్లని ఆశ్రయిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకున్నది కాస్త పోగొట్టుకోవడం తప్ప శాశ్వతమైనటువంటి విడుదల మీరు పొందలేరనే సంగతి బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. హాగరు జీవితం మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది, ఎటు చూడాలనో ఎటు తిరగాలనో అనే సంగతిని. కనుక నా ప్రియమైన సహోదరులారా, మీరు ఎటు తిరుగుతున్నారు? మోషే అటు ఇటు తిరిగి నరహంతకుడయ్యాడు. ఈమె ఇటు అటు తిరిగి తన బిడ్డని చావుకి సిద్ధం చేసుకున్నది. మరొకసారి జరిగిన సంభవాన్ని కూడా మీకు టూకీగా చెప్తాను. అదేమిటంటే, ఓ యజమాని, అతనికి పిల్లలు లేనప్పుడు చాలా కాలం తర్వాత ఒక బాబు పుట్టాడు. మధ్యరాత్రి ఉన్నట్లుగుండి ఒక శబ్దాన్ని విన్నాడు. ఏమిటి ఆ శబ్దం అంటే, నీ ఒక్కగానో కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇవ్వమని. ఇక ఈ మారు మాట మాట్లాడకుండా నిప్పు, పుల్లలు, కత్తి తీసుకొని పిల్లవాడిని, పనివాళ్ళని తీసుకొని బలి చెల్లించడానికి వెళ్ళిపోతున్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు పనివాళ్ళతో చెప్తున్నాడు, మేము ఈ కొండకు వెళ్ళి దహన బలి చెల్లించి తిరిగి వస్తాము, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. బలి చెల్లించడానికి వెళుతున్నటువంటి అబ్రహాం మరలా తిరిగి వస్తామని చెప్తున్నాడు. దాన్ని అంటారు ఫెయిత్ కన్ఫెసింగ్, విశ్వాసాన్ని ఒప్పుకోవడం అంటారు దాన్ని. బలి చెల్లించి అతన్ని మళ్ళా తీసుకుని వస్తానని చెప్తున్నాడు. అది మన జీవితంలో విశ్వాస పరిమాణాన్ని నిరూపిస్తుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అసలు బాబు అడిగాడు, నాన్నగారు నిప్పులు ఉన్నాయి, పుల్లలు ఉన్నాయి, మరి కత్తి కూడా ఉంది, గొర్రె పిల్ల ఎక్కడ నాన్నగారు? అప్పుడు అబ్రహాం అంటాడు, దేవుడు చూసుకుంటాడురా. ఎప్పుడైతే అబ్రహాము నోట దేవుడు చూసుకుంటాడు అనే ఆ పదం వచ్చిందో వెంటనే దేవుడు చూసుకున్నాడు. చివరికి కొండ మీదకి వెళ్ళారు, పొలలు పెరిచారు, బాబుని కట్టేసి బలిపీఠం మీద పెట్టాడు. కత్తి తీసుకొని నరకబోయే సమయంలో, అబ్రహాం పిల్లవాని మీద కత్తి వేయద్దు, వానికి ప్రతిగా నువ్వు కన్నులెత్తి చూడు. అబ్రహాం కన్నులెత్తి చూడగా ఒక గొర్రె ముళ్ళ పొదలో చిక్కుకొని ఉండటం చూసి కుమారునికి ప్రతిగా ఆ గొర్రెపిల్లని బలిచ్చాడు. నా ప్రియమైన సహోదరులారా, మన దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు. అయినా ఇవ్వమన్నాడు గనుక ఇద్దామనుకున్నాడు. కాల్చబడి బూడిదైపోయిన తర్వాత కూడా లేపగలిగిన శక్తి గల దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, యెహోవా రోషం గల దేవుడని అబ్రహాం విశ్వసించిన వాడై ఈ పనికి పూనుకున్నట్లుగా బైబిల్ చెప్తా ఉంది. దేవునికి భయపడే భయం అబ్రహాం జీవితంలో ఉన్నట్లుగా చెప్పబడుతుంది. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో నా రెండు చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఇటు అటు చూడడం, ఇటు అటు తిరగడం మాని ఆయన లేఖనాలు, ఆయన వాక్య భాగాలు ఏమని ప్రచురిస్తున్నాయో వాటిని చేటుకు నీవు సిద్ధపడిన ఎడల ఆయన నీ జీవితంలో అద్భుతాలు, మహత్కారాలు చేటుకు కోరుకుంటున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు తల ఉంచితే మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రములు. జీవితంలో గమ్యం లేకుండా ఇటు అటు తిరిగి ఇటు అటు చూసి ఎన్నో చిక్కు సమస్యల్లో ప్రజలు నలిగిపోతూ ఉంటుండగా కన్నులెత్తి మీ వైపు చూడాలని, మీ అలవాటు మా అలవాటుగా మార్చబడాలని మీరు మమ్మల్ని లేఖన భాగాల్లోంచి హెచ్చరించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏ ఒక్కరు కూడా దరిద్రతలోను, అప్పుల బాధలోను, అక్రమాల్లోనూ పడకుండా పవిత్రత కొరకు సమృద్ధిగా నీకు సాక్షిగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని, ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.